జీవము గల దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యమును అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన సమయం కొరకై ముందుగా ఆయనకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనను సేవించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనతో సహవాసము చేయాలి, ఆయన మాటలు వినాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభము. వాక్యంలోనికి వెళదాం రండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకునిన ఉపవాసము గదా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ అమూల్యమైన పాదముల చెంత మేము నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు మాకు తోడై ఉండి నడిపించావు. ఈ మాటలు మేము వినబోచున్న సమయంలో కూడా మాకు తోడై ఉండి వినగలిగిన చెవులు, మనసు, హృదయము మాకు దయచేయండి. ఆత్మ సంగముతో చెప్పే మాటలు చెవిగలవాడు వినున్నట్లుగా నీ కార్యము జరిగించండి. తీసుకుని వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. రాబోచున్న వారిని కూడా త్వరపెట్టి తీసుకుని రండి. ఈ సమయమంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగగొట్టుట, ఈ 4 నేను ఏర్పరచుకునిన ఉపవాసము గదా. ఈరోజు దేవుడు ఏర్పరచుకునిన ఉపవాసం ఏమిటి? ఆ మాటకు వస్తే మనము ఏర్పరచుకున్న ఉపవాసం ఎట్టిది? అది ఈరోజు మనకు అర్థం అవ్వాలి. ఉపవాసం ఉంటాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన కోరికలు దాని వెనుక బలముగా ఉంటాయి. మరి దేవుడు కూడా ఏర్పరచుకున్నాడు ఉపవాసం. ఆయన ఉపవాసం ఏమిటో ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రభువా, నాకు కూడా ఆ ఉపవాసం నేర్పించవా? నేను కూడా చేస్తున్నా, కానీ ఏమిటో ఈరోజు నీ ఉపవాసము నాకు వ్యత్యాసముగా ఉంది, చాలా ఆశ్చర్యముగా ఉంది. నేనిక్కడ విన్నది, నేనిక్కడ నేర్చుకున్నది, నేనిక్కడ తెలుసుకున్నది వేరుగా ఉంది. ఉపవాసాలు ఉంటాం మనం అందరం, మనమే కాదు, అన్ని జనులు కూడా ఉంటారు ఉపవాసం. కానీ వారి ఉద్దేశాలేంటి, వారి కోరికలేంటి, ఎందుకోసం ఉంటారు? ఆయన అంటాడు ముందు భాగంలో, ఒకవేళ మీరు ఉపవాసం ఉన్నా కలహపడుతూ ఉపవాసం ఉంటారు, మీరు ఉపవాసం ఉన్నా వివాదము చేస్తూ ఉపవాసం ఉంటారు, మీరు ఉపవాసం ఉన్నా అన్యాయముగా గుద్దులాడుచూ ఉపవాసం ఉంటారు. ఆయన మన మీద ఒక పెద్ద రాయి విసిరాడు. ఓ నరులారా, ఓ మానవులారా, ఏమిటి మీ ఉపవాసం? చేయకూడని 3 చేస్తూ మీరు ఉపవాసం అంటున్నారు. అర్థముందా? దానికి ఏమైనా అర్థం ఉందా? అదేమన్నా నాకు ఇష్టమా? ఇంటి దగ్గర కలహమే, ఇంటి దగ్గర కొట్లాటే, మళ్ళీ ఉపవాసం ఉండి ఇక్కడికి వస్తాం. వివాదములుంటాయి.
ఇంటిలో వారితో ఉంటాయి, పొరుగు వారితో ఉంటాయి, సమాజంలో ఉన్న వారితో ఉంటాయి, వివాదములే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపవాసం ఉంటాం. అన్యాయముగా గుద్దులాడతామే. న్యాయముగా గుద్దులాడం, ధర్మముగా గుద్దులాడం, అన్యాయముగా గుద్దులాడతాం. చూడండి, మీరు ఇలాగా చేస్తూ ఉపవాసం ఉంటున్నారే, మీ కంటతోనే పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. ఇప్పుడు ఇలాగ మీరు ఉండి, ఇలాగ మీరు జీవిస్తూ, మీరు ప్రార్థన చేసి అది వినపడుతుంది అనుకుంటున్నారా? అది పరమునున్న నాకు చేరుతుంది అనుకుంటున్నారా? చేరదు. ఆ ప్రార్థన నాకు చేరదు. ఆ మాటలు నా దగ్గర వరకు రావు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఆ ఉపవాసం నాకేమన్నా ఇష్టమా? ఆ ఉపవాస ప్రార్థన నేనేమన్నా వింటానా? ఏమిటి మీ ఆలోచన? ఏమిటి మీ భక్తి? ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏర్పరచుకుని ఉపవాసం అది ఆయన అద్వితీయమైన ఆలోచన. దాని వెనుక ఆయన ప్రణాళిక చాలా గొప్పది. దాని వెనుక ఆయన ఉద్దేశం చాలా మహోన్నతమైనది. దుర్మార్గులు కట్టిన కట్లు నేను విప్పాలి, అపవాది కట్టిన కట్లు నేను విప్పాలి, వాని దూతలు కట్టిన కట్లు నేను విప్పాలి. కాడి మాను మోకులు. ఇప్పుడు మనందరము నగరంలో నివసిస్తున్నాం. చాలా మందికి మోకులంటే తెలీదు. ఇందాక ప్రేమలత ఆ పదం చదవటానికి కూడా కొంచెం ఇబ్బంది పడింది. మోకులు పెద్దవాళ్ళకు తెలుసు, పల్లెటూళ్ళ వాళ్ళకు తెలుసు ఎంత బలముగా ఉంటుందో. ఇంతలా ఉంటుంది మోకు. కాడి మానుకు కట్టేసిన మోకులు నేను తీయాలి ఇప్పుడు. అది నా ఉపవాసం. బాధింపబడిన వారిని విడిపించాల. బాధించబడుతున్నారు, అక్కడేమో కాడికి మోకులతో కట్టేశారు వాడిని. ఎవడు తీయగలడు? అంత బలమైనదే ఎవడు తీయగలడు? దాన్ని ఎవడు ముట్టగలడు? నేను తీయాల. నా ఉపవాసం అది. బాధింపబడుతున్నారే, పీడించబడుతున్నారే, వారిని నేను విడిపించాల. ప్రతి కాడిని విరగగొట్టాల. కాడి బరువు. ఆ కాడి కింద నలిగిపోతున్నారు మానవులు. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బరువుల కింద ఎలాగ నలిగిపోయారో, ఈ రోజున మానవ జాతి ఆ కాడి కింద నలిగిపోతున్నారు. దాన్ని విరగగొట్టాల. 4 ఆలోచనలు ఆయనకున్నాయి, 4 తలంపులు ఆయనకున్నాయి. అవి అన్నీ కూడా మనలను రక్షించుటకు, అవి అన్నీ కూడా మనలను విమోచించుట కొరకు. ఆయన ఉపవాసం, ఆయన లక్ష్యం నేను ఏర్పరచుకున్నా అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు తోటి దేవుడు ఏమన్నాడు చూపిస్తానండి. లేవియా కాండం 26వ అధ్యాయం 13వ వచనం. లేవియా 26:13. మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మలను నిలువుగా నడవజేసి తిని. ఎస్, దేవుడు తన ప్రజలకి ఇచ్చిన జవాబు. ఓ ఇశ్రాయేలు, విను. నీ గతమేమిటి, నీ చరిత్ర ఏమిటి? మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా, అంతకుముందు దాసులు, అంతకుముందు బరువులు మోసారు, అంతకుముందు సంఖ్యలు మిమ్మలను బాధించినవి. ఇప్పుడు నేను మిమ్మల్ని రప్పించా. నా బాహుబలము చేత, నా శక్తి చేత నేను మిమ్మలను రప్పించా. ఇప్పుడు నేను మీ దేవుడినైనా యెహోవా.
మిమ్మలను రక్షించిన వాడను, మిమ్మలను తెప్పించిన వాడను. నేను యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి, బలమైన మోకులను తెంపి మిమ్మలను నిలువుగా నడవజేశా. అంతకుముందు మీకు ఆ నడక తెలియదు, అంతకుముందు ఆ నిలబడటం మీకు తెలియదు. వంగి వంగి వంగే మీరు బ్రతికారు. ఈరోజు మీరు నిలువుగా నిలబడ్డారంటే నేను మిమ్మల్ని నిలబెట్టా. ఆ కాడిని విరగ్గొట్టి ఆ బరువును తీసేసి మీరు నిలబడేటట్టు చేశా. నేను అని చెప్పినవాడు దేవుడు. నిన్నెవరైనా అలా విడిపించగలిగారా? నిన్నెవరైనా అలా రక్షించగలిగారా? నీ మీద ఎవరైనా అలా బరువు తీయగలిగారా? నీ మీద ఉన్న కాడిని ఎవరైనా విరగ్గొట్టారా? ఎవరు విరగ్గొట్టలేదు, నేను. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? శ్రేష్టమైన ఆహ్వానం చెప్పాడు. విరగ్గొట్టానని ఇక్కడ చెప్పాడు. మిమ్మల్ని నడవజేశాను అంటున్నాడు. ఎలా నడవా? నిలువగా నడవజేశా. ఇప్పుడేమన్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, అదే మనందరికీ తెలుసు. మత్తయి 11:28, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆ రోజు విరగ్గొట్టాడు, ఆ రోజు వారిని విడిపించాడు. ఇప్పుడు మరలా వీళ్ళు ఏం చేశారు తెలుసా? మేదేసుకున్నారు. మరలా బరువునే ఇష్టపడ్డారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి, ఏమయ్యా మోషే, మాకు అక్కడ సమాధులు లేవా? మాకు అక్కడ కుండల దగ్గర ఆహారం లేదా? మాకు అక్కడే బాగుంది, ఇక్కడ చావటానికి తీసుకొచ్చావా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు కదా. వారు దేవుని యొక్క మేలును జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నారు కదా. మరలా వారు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. దేవుడు నడవజేశాడు, దేవుడు విడవజేశాడు, దేవుడు వారిని రక్షిస్తే వారికి అది నచ్చక మరలా మోసుకుంటున్నారు. అందుకే ఆయన ఏమన్నాడు? కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చి, ఓ ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎందుకు రమ్మన్నాడు? నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. బరువు మోస్తున్నారే, భారము మోస్తున్నారే, బాధించబడుతున్నారే, నేను మీకు విశ్రాంతి. ఎవరు ఈ లోకంలో ఈ ఆహ్వానము ఎవరు పిలవలేదు, పలకలేదు, చెప్పలేదు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, ఆయనకు మాత్రమే ఆ అర్హత ఉంది, ఆయనకు మాత్రమే ఆ యోగ్యత ఉంది, అధికారం ఉంది. మీరెందుకు మోస్తారు అలాగా? రండి, విశ్రాంతి కలుగజేస్తా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. పాపపు కాడి విరగగొట్టాడు, దాస్యపు కాడి విరగగొట్టాడు. ఈరోజు ఆయన కాడి మన మీద ఉంచుకొని నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. ఆ పాపపు దాస్యపు కాడికి ఈయన కాడికి తేడా ఏంటో తెలుసా? ఒక యజమాని దగ్గర బానిస ఉంటాడు, అదే యజమాని దగ్గర ఆయన కుమారుడు ఉంటాడు. ఆయన బానిస మోసే కాడి బరువు వేరు, ఆయన కుమారుడు మోసే ఆ కాడి బరువు వేరు. బానిసే, ఆ కాడే, ఆ బరువే. కానీ కుమారుడు కాడి మోయటం వేరు, కుమారుడి బాధ్యత వేరు, కుమారుడి హోదా వేరు, అధికారం వేరు. నా యొద్ద నేర్చుకునండి, నా యొద్దకు రండి. నేను సాత్వికుడను, అపవాది లాంటి వాడిని కాదు. నేను దీన మనస్సు కలిగిన వాడను, సాతాను వంటి వాడును కాను. మీరు నేర్చుకోండి నా కాడి, అది సులువు అంటాడు. తర్వాత ఆ మాట, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈరోజు ఎంతోమంది ప్రాణములకు విశ్రాంతి లేదు, ఎంతోమంది జీవితాలకు విశ్రాంతి లేదు. కారణమో వారు మోస్తున్నారు, ప్రయాసపడి మోస్తున్నారు. ఏలయనగా ఆయన ఇంకా వివరణ ఇస్తున్నాడు.
ఆఖరి వచనం, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇందా నేను చెప్పానే, కుమారుడు మోస్తే అది వేరు, బానిస మోస్తే అది వేరు. ఇప్పుడు నా కాడి ఎలాగుంటుందంటే ఒక కుమారుడు మోసేటట్టుగా ఉంటుంది, అది సులువుగా ఉంటుంది, భారము లేకుండా తేలికగా ఉంటుంది. సో ఎందుకు ఆ కాడి విరగొట్టాడు? తన కాడి మోయమని. ఎందుకు అది భుజముల మీద నుండి తీసివేశాడు? ఆయన కాడి మనం భుజం మీద పెట్టుకోమని. పెట్టుకున్నామా? ఆ కాడిని ఈరోజు మనం కలిగి ఉన్నామా? తేలికంటున్నాడే, సులువు అంటున్నాడే, భారం లేదంటున్నాడే. ప్రియమైన వారులారా, ఆయన పిలుపు చాలా గొప్పది. ఈ రోజున మనము ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది ఆ పిలుపును అందుకుని ఆయన దగ్గరికి వచ్చాం. ఒకప్పుడు మనం మోసిన బరువులను, కాడులను ఆయన విరగ్గొట్టాడు, తీసివేశాడు. ఈరోజు మనను రక్షించాడు. ఒకవేళ ఇంకా అది మోస్తూ ఉంటే, ఒకవేళ ఇంకా ఆ భారమే కలిగి ఉంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏ భారం మోస్తున్నారు? ఇంకా ఏ పాపమును ప్రయాసపడి మోసుకుంటున్నారు? ప్రయాసపడి మోస్తున్నారు, శ్రమపడి మోస్తున్నారు, కష్టపడి మోస్తున్నారు. ఇంకా చాలామంది దాన్ని తీసివేసుకోలేకపోతున్నారు. ఆయన ఉపవాసమును అర్థము చేసుకోలేకపోతున్నారు. ఈరోజు నీవు ఆయన ఉపవాసమును అర్థం చేసుకో. ప్రభువా, ఈ కాడి ఇంకా నా మీద బరువుగా ఉంటుంది, నేను తొలగించుకుందాం అనుకుంటున్నాను కానీ, తీసివేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు చేత కావట్లా. నీవు ఉపవాసం ఉంచుకున్నావుగా, ఒక్కసారి నా ఎడల దయచూపువా. ఖచ్చితంగా గమనించండి, ఆయన ఎవ్వరిని బలవంతముగా మార్చేవాడు కాడు. అసలు అలాగా మార్చేవాడైతే ఈ లోకంలో భూమి మీద పాపాత్ముడు అనేవాడు ఉండడు. మార్చడు, బలవంతము చేయడు. నీకు వివరిస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు నేర్పిస్తాడు. నీవు గ్రహించాల, నీకు ఆ మనస్సు పుట్టాలా. ఆయన బోధిస్తూ ఉంటే, ఆయన చెబుతూ ఉంటే ఆ తండ్రి యొక్క హృదయము నీకు అర్థం అవ్వాలా. నాకు వద్దయ్యా అంటావా? అని ఇష్టమే, నాకు ఆ బరువే చాలా ఇష్టంగా ఉంది. ఇప్పుడు పందిని బురదలోంచి తీసుకుని వచ్చి కడిగి శుద్ధి చేసి బట్టలు వేసి వస్త్రములు వేసి చక్కగా అలంకరించాం, కానీ దాని స్వభావం ఎటువంటిది? మరలా వెళ్ళిపోద్ది. నీ చేతిలోంచి విడిపించుకొని పారిపోయి దూరిపోద్ది బురదలో. నీ ఇష్టం. నిన్ను కడగాలనుకుంటున్నాడు, శుద్ధి చేయాలనుకుంటున్నాడు, నీ మీద తేలిక తన కాడి ఉంచాలనుకుంటున్నాడు. ఇష్టపడదామా? ఈరోజు ఈ వాక్యం వినుచున్నాడు. నీవు ఆ ఉద్దేశమును, ఆ ఉపవాసమును గౌరవించు. అయ్యో, నా దేవుడు నా విషయంలో ఉపవాసం ఉన్నాడా? నా కాడి విరగొట్టడానికి ఉపవాసం ఉంటున్నాడా? ప్రియమైన వార్లరా, ఇర్మియా గ్రంథము 20, ఇర్మియా 2వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా 2:20. పూర్వకాలము నుండి నేను మీ కాడిని విరగ్గొట్టి మీ బంధకములను తెంపివేసితిని, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. చాలు. ఏంటమ్మా ఇశ్రాయేలు? ఏంటమ్మా యూదా? ఏమిటి నీ మాట? ఏమిటి నీ జవాబు? చూడండి, నా కాడు ఎత్తుకోమంటున్నాడు దేవుడు, నా కాడు భుజం మీద పెట్టుకోమంటున్నాడు దేవుడు. అది సులువు అంటున్నాడు, అది భారము లేదంటున్నాడు. పూర్వకాలము నుండి నేను మీ కాడిని విరగగొట్టి మీ బంధకములను తెంపా. పూర్వకాలము నుండి.
రెండు పనులు చేశాడు దేవుడు. రెండు పనులు చేశాడు. మీ కాడిని విరగొట్టా, మీ బంధకములను తెంపాను. మీరేమన్నా గుర్తించారా? ఎందుకు విరగొట్టాను, ఎందుకు తెంపానంటే నా కాడి మోయటానికి. మనం మత్తయి సువార్తలో చదివామే, నా కాడి సులువు భారము లేక తేలికన్నాడు. అది నువ్వు మోస్తావని నేను అనుకున్నా, అది నువ్వు మోయటానికే నేను విరగొట్టా, అది నువ్వు మోయటానికే నేను బంధకంలో తెంపేస్తే ఇప్పుడు ఏమంటుందో తెలుసా ఇశ్రాయేలు? ఏముందో చూడండి ఆ జవాబు. నేను సేవ చెయ్యను. ఏంటా మొండితనం? ఏమిటా దాని గర్వం? చూడండి ఎంత భయంకరంగా తిరుగుబాటు చేస్తుందో ఇశ్రాయేలు. తన ప్రజలు, తన పేరు పెట్టబడిన జనులు వారిని కాడి విరిచి ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? తన కాడి మోయమన్నాడు, తన కాడిని మీ మీద పెట్టుకోమన్నాడు. కానీ ఆ ఇశ్రాయేలు అంటుంది, నీ కాడి నాకొద్దు, నీ కాడి నేను పెట్టుకోను, మోయను నేను. తిరుగుబాటు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన పిల్లలు ఎలాగా మన మీద తిరుగుబాటు చేస్తున్నారో ఆల్రెడీ మనం అలాగా దేవుని మీద చేసేసాం. మనం ముందు దేవుని మీద అలా చేసాం కాబట్టి ఈరోజు మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు మన పిల్లలు తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ముందు మనము దేవునికి లోబడాల. ఆ కాడిని మీద పెట్టుకుంటే, ఆ కాడిని నువ్వు మోస్తూ ఉంటే, ఆ దేవుని కాడి నీ మీద ఉన్న విధానాన్ని నీ పిల్లలు చూస్తారు, నీ పిల్లలు నేర్చుకుంటారు. అబ్బో, మా నాన్న దేవుని కాడి మోస్తున్నాడు, దేవుని మాటకు లోపడ్డాడు, దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని గౌరవిస్తున్నాడు, ఇప్పుడు నేను కూడా నా నాన్నకి లోబడాలి. పిల్లలకు వస్తుంది ఆ మనసు, పుట్టిస్తాడు దేవుడు. ఆలోచించండి. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, చింతిస్తున్నారు. మా పిల్లలు మా మాట వింటలేదు, నువ్వు చెప్పిన పని మేము చేయం. ఎదురు తిరుగుతున్నారు, సూటిగా చెప్పేస్తున్నారు, మేము చెయ్యం. ఏం చేయాలని రూల్ ఉందా? ఏం చేయాలని ఏమన్నా మా మీద ఏమైనా అధికారమా నీకు? ఎదురు తిరుగుతున్నారు పిల్లలు. ప్రియమైన దేవుని ప్రజలారా, సేమ్ ఇశ్రాయేలు అదే జవాబు దేవునికి చెప్పేసింది. ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం ఉండాలా ఆ మాట చెప్పడానికి దేవుడికి? నీ కాడి నిరగొట్టాను, నీ బంధకాలను తెంపాను, పూర్వం నుండి నా డ్యూటీ అదే, నా ఉపవాసం అదే. నా కాడి మీ మీద పెట్టుకోమంటే వినపట్టలేదే, నా కాడి మీ మీద ఉంచుకోమంటే మీకు అర్థం కావటలేదే. చూడండి ఆ మాటను మీరు బాగా అండర్లైన్ చేయండి. నేను సేవ చేయను. ఎందుకు దేవా నీకు సేవ చేయాలి అంది ఇశ్రాయేలు. నేను నీకు సేవ చేయను. తిరుగుబాటు భయంకరమైన పాపం. తిరుగుబాటు అనేది సోది చెప్పుట అనే పాపంతో సమానం అన్నాడు సమూయేలు ప్రవక్త. సౌలు తిరుగుబాటు చేశాడే, ఆయన ఆజ్ఞకు లోబడకుండా తిరుగుబాటు చేశాడే. సమూయేలు చెప్తున్నాడు, సౌలా నువ్వు తిరుగుబాటు చేసావయ్యా, సోదే చెప్పి అనే పాపంతో సమానం. ప్రియమైన దేవుని ప్రజలారా, అంత పాపమునకు మనం ఒడిగట్టద్దు. ఆయన ఉపవాసము నీ కోసమే, ఆయన ఏర్పరచుకున్న ఉపవాసము మన కోసమే. అది అర్థం అవ్వాలి. సహజంగా మనం ఎందుకు చేస్తాం ఉపవాసం చెప్పండి? 40 రోజుల ఉపవాసాలు. ఈరోజు చాలామంది దాన్ని ఇంకా పెంచేశారు. కొంతమంది 60 రోజుల ఉపవాసం, ఇంకెక్కడో కూడా నేను చూసా 100 రోజుల ఉపవాసం అంట. ఇదివరకు సినిమా అభిమానులు మా హీరో ఏంటది కటౌట్ 50 అడుగులంటే అవతల హీరో వాడు నెక్స్ట్ సినిమాకి ఏమనేవాడు తెలుసా? మా హీరో కటౌట్ ఎంతో తెలుసా? 75 అడుగులు. ఆ తర్వాత రోజులు వచ్చేకి 100 అడుగులు మా హీరో కటౌట్. ఎంత బాగుంది. ఈరోజు మనం కూడా అట్లాగే ఉంటున్నాం ఉపవాసాలు. ఎందుకుంటున్నాం చెప్పనా? ఎందుకుంటున్నాం తెలుసు కదా మనకి.
నాకేదో లేదు, అది కావాలి. అంతే. నాకేదో లేదు, అది కావాలా, నువ్వివ్వు. నేను తెలిసి, నేను ఎరిగి బైబిల్లో 3 సందర్భాల్లో ఉపవాసం ఉన్నారు. వారు ఎలుగెత్తి ప్రార్థన చేశారు. ఒకటి, ప్రవక్త సమూయేలు ప్రారంభ రోజుల్లో దేవుని ప్రజలు అన్ని దేవతలను పూజించడం చూశాడు. వారిని హెచ్చరించాడు, మీరు ఇలాగ చేయటం మానేసి మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పి ఆయన సేవించమన్నాడు. ప్రజలు ఎలుగెత్తి ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేశారు. ఆ రోజు అయ్యో మా దేవుని విడిచిపెట్టి మేము ఈ విగ్రహాలను పూజిస్తున్నామా అని అక్కడ వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కేవలము మొర్దకై హామానుకి నమస్కరించినందుకు చిన్న కారణం. ఏమండి, ఏమైనా బలమైన కారణం ఉందా? లేదే. హామానుకి మొర్దకై నమస్కరించలేదు. వీడు నమస్కరించబోతే నాకేమై అని అనుకున్నాడా? లేదో. ఈ రాజ్యంలో అందరూ నాకు నమస్కరిస్తుంటే వీడొక్కడే నాకు నమస్కరించలేదు. ఎవడు వీడు? మొర్దకై. ఏమిటి వీడి వంశం? ఇశ్రాయేలు. కాబట్టి ఈ జాతి వారు ఎవరు కూడా ఈ రాజ్యములో బ్రతకటానికి వీల్లేదు. మరణ శాసనం. ఆ వార్త తెలిసిన తర్వాత మొర్దకై, యూదులు, ఆఖరికి ఎస్తేరును కూడా హెచ్చరించాడు. ఓ ఎస్తేరు, నువ్వు సింహాసనం మీద ఉన్నావని, నువ్వు అంతఃపురంలో ఉన్నావని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. తన కుమార్తెను కూడా హెచ్చరించాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎందుకోసం? ఒక మరణ శాసనం వారి మీద ఉంటే అది తప్పించబడటానికి, దేవుని వేడుకోవటానికి చేశారు. నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి ఘోరమైతే తన ప్రవక్తను పంపించి 40 రోజులలో ఈ యొక్క పట్టణం నాశనం. ఏం చేశారు వాళ్ళు? ఉపవాసం ఉన్నారు. సో ఉపవాసం ఎందుకో తెలుసా? ఒక కీడు నీ మీదకి రాబోతుంటే, ఒక అపాయము నీ మీదకి రాబోతుంటే, ఒక ప్రమాదము నీ కొరకు పంచుకుంటే అప్పుడు చెయ్యి. ఐదు వారాల ఉపవాసం, 7 వారాల ఉపవాసం, డెడ్ లైన్ దేవుడికి పెట్టి, నువ్వు ఇస్తావా సస్తావా, నువ్వు చేస్తావా చెయ్యవా. దేవుడు ఉపవాసం ఏంటి, మన ఉపవాసం ఏంటి? ఆలోచించండి. మన ఉపవాసములన్నీ, మన ప్రార్థనలన్నీ మన కోరికలే, మన శరీరమే. అందుకే అన్నాడు ఒక మాట, మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తము అడుగుతున్నారు, అందుకే మీకేమీ కూడా దొరకటం లేదు. ఉపవాసం యొక్క విలువ చాలా గొప్పదండి. అది నీవు దేవుని వైపు త్రిప్పబడటానికి, అది నీ మీద రాబోయే ఉపద్రవాల నుంచి దేవుడు నిన్ను కాపాడటానికి నీవు ఏర్పరచుకోవాలది. ప్రియమైన వాళ్ళరా, ఏమా ఇశ్రాయేలు, నీ కాడి విరగొట్టానే, నీ బంధకాలను తీసేశానే, తెంపేశానే, ఏమిటి? నువ్వు నాకు సేవ చేస్తావు అనుకుంటే, నీవు నాకు సేవ చేస్తావు అనుకుంటే, నేను చెయ్యను, సేవ చెయ్యను, నేను నీ కాడి మోయను అని ఇజ్రాయేలు చెప్పాడు. ఈరోజు నువ్వేమంటావు? ఈరోజు నీ జవాబేంటి? ఈరోజు మన జవాబేమిటి? వర్తమానం ఏంటో తెలుసా? దాని విలువ ఎంత గొప్పదో తెలుసా? దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడితే నీలో నుండి ఒక స్పందన, ప్రతిస్పందన రావాలి. నీలో ఒక జవాబు ఆయనకు రావాలి. ఆ రోజు ఇశ్రాయేలు అట్ట చెప్పింది కనయ్యా, నేను చెప్పను అని ఒక్క మాటను. శంకర్ అదే చెప్పాడు కదా, పాపినైన నన్ను కరుణించు. పెద్ద ప్రార్థన. ఎన్ని నిమిషాలు పట్టింది? ఎన్ని గంటలు పట్టింది? యథార్థమైన ప్రార్థన. సత్యము, ఒక్క మాట పలుకు సత్యంతో. ఇశ్రాయేలు అలాగ చెప్పిందయ్యా, నేను చెప్పను, నీకే సేవ చేస్తాను. నా బ్రతుకును మార్చినవాడు, నా జీవితమును మార్చినవాడు, నా కాడుని విరగొట్టినవాడు, నా బంధకాలను తెంపినవాడు. నీ ఉద్దేశమును నేను సఫలం చేస్తా, నీ ఉపవాసమును నేను గౌరవిస్తా. అదే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా 30వ అధ్యాయము 8వ వచనం.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను. ఒక వాగ్దానం. దేవుడు తన ప్రజలకు ఎట్లాగా వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? ఓ ఇశ్రాయేలు, నీకున్న కాడి నీ మెడ మీద ఉంది ఈరోజు. ఆ కాడి నీ మెడ మీద ఉండకుండా ఒక రోజున, నేను నిర్ణయించిన రోజున, నేను ఏర్పరచుకున్న రోజున దానిని విరిచి నీ కట్లను తెంపేస్తా. అది దేవుని ఉపవాసం. నీ మీద ఈరోజు ఏ కాడి ఉందో, ఈరోజు నీ మీద ఏ బరువు ఉందో దాన్ని విరగొట్టడమే ఆయన పని, ఆయన ఉపవాసం. తెంపుతానంటున్నాడు కూడా. ఏ తాళ్ళతో కట్టాడో, ఏ మోకులతో కట్టాడో నువ్వు విడిపించుకోలేకపోతున్నావేమో. కొంతమంది పాపము బాధపడతారు. ఏమిటో తెలుసా? విడిపించబడాలని, బరువు నుండి బయటకు రావాలని, కట్ల నుంచి తెంపబడాలి అని, బంధకాల నుంచి బయటకు రావాలని అనుకుంటారు, రాలేకపోతుంటారు. కొన్ని పరిస్థితులు ఇంకా వారిని అలాగే అలాగే కట్టిపడేస్తాయి. అడుగు ఈరోజు దేవుణ్ణి, ప్రభువా ఈరోజు నాకు అర్థమైందయ్యా, ఈరోజు నువ్వు నాకు అర్థమయ్యావయ్యా, నీవు అలాంటి వారి కోసమే ఉపవాసం అంటున్నావు కదా, నా కోసం కూడా ఉన్నావని నాకు అర్థమైందయ్యా నీ వాక్యము ద్వారా. ఇదిగో ఈ బరువుతో సంవత్సరముల కొలది నేను ఉండిపోయా, ఇదిగో ఈ బంధకములతో సంవత్సరముల నుండి ఉండిపోతున్నా, నన్ను విడిపించు. ఒక శ్రేష్టమైన జవాబు ఈరోజు మన నుండి రావాలి. తన ప్రజల విషయమే దేవునికి ఉన్న సంకల్పం చాలా గొప్పది, ఆలోచన చాలా గొప్పది. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 24-25. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించదను, నా పర్వతముల మీద వానిని నలగద్రొక్కుదును, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. ఎస్, ఓ అశ్షూరు, నీకేం పని నా దేశం మీద, నా ప్రజల మీద నీకేం పని? దేవుడు అశ్షూరుతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నా ప్రజలను శ్రమ పెడతావు, ఎంతకాలము నా శ్రమలను, నా ప్రజలను బాధిస్తావు, నా పర్వతముల మీద వాడిని త్రొక్కేస్తా. అశ్షూరుని, తన ప్రజలను బాధిస్తున్న వారిని, తన ప్రజలను బంధించిన వారిని, తన ప్రజలను కట్ల చేత బంధించిన వారిని, కాడి చేత బరువులు మోయిస్తున్న వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అపవాదితో కూడా దేవుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఓ అపవాది, ఈరోజు ఈ సంఘములో ఎంతమందిని నువ్వు బాధిస్తావు? నిన్ను దేవుడు సంహరించబోతున్నాడు, నిన్ను దేవుడు అణగద్రొక్కబోతున్నాడు, నలగద్రొక్కబోతున్నాడు. ఓ అపవాది, ఓ సాతానా, నా పిల్లలే నీకు చిక్కారా, నా పిల్లలే నీకు దొరికారా అంటున్నాడు. వాని కాడి, ఎవరి కాడి? అశ్షూరు వాడి కాడి. ఎవరి కాడి? అపవాది వాడి యొక్క కాడి నా జనుల మీద నుండి తొలగిపోతాడు. ప్రమాణపూర్వకంగా నేను యోచిస్తున్నా, నేను అనుకుంటున్నా, నేను ఊహిస్తున్నా. ప్రియమైన దేవుని ప్రజలారా, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగించబడుతుంది. దేవుని యొక్క గొప్ప ఆలోచనలు, ఆయన ఉపవాసము ఉన్న హృదయములో నుంచి వస్తున్న మాటలు ఈరోజు మీ ముందుకు వచ్చాయి. వాక్యము మీతో సూటిగా మాట్లాడుతుంది. దేవుని యొక్క ఉపవాసము నిన్ను రక్షించుట కొరకే. ఏ భుజముల మీద భారం పెట్టుకొని మోస్తున్నావు? ఏ కాడు ఇంకా నీ మీద బరువుగా ఉందో? ఏ బంధకములు ఇంకా నిన్ను బాధిస్తున్నాయి? నహూము గ్రంథములోనికి కూడా వెళ్దాం రండి. నహూము గ్రంథము
మీకా తర్వాత ఉంటుంది నహూము గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్టు వారు కోయబడి నిర్మూలమైపోతారు. ఎవరు వారు? తన ప్రజలను బాధించేవారు, తన ప్రజలను బంధించిన వారు, బాధించిన వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు విస్తార జనం అవ్వచ్చేమో, ఒకవేళ నువ్వు పూర్ణ బలము కలిగి ఉండొచ్చేమో, కోత కాలం ముందు ఎలా కోస్తాడో రైతు కోతను, నేను అలాగా కోస్తా, నువ్వు కోయబడతావు. పూర్ణ బలము గల వారితో మాట్లాడుతున్నాడు, శత్రువుతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు నిర్మూలమైపోతావు, నేను నిన్ను బాధపరిచితిని, నిన్నిక బాధ పెట్టను. 13వ వచనం చూడండి. వారి కాడింబునాను నీ మీద ఇక మోపకుండా. వారి కాడి, శత్రువు కాడి, నీకు విరోధి అయిన వాడి కాడి నీ మీద ఇక మోపకుండా దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను కూడా నేను తెంపుదును. తన ప్రజలకు దేవుడిస్తున్న అభయం, తన ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం. ఈరోజు దేవుడు నీకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో ఇంకా ఏ బరువు మోస్తున్నావు? నీ జీవితంలో ఇంకా ఏ కట్ల చేత బంధించబడ్డావో, బాధించబడుతున్నావో, విడిపించబడలేక, బయటకు రాలేక, దేవుడు సమర్థుడు. ఆయనకు అప్పగించుకో. ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకో. నీ ప్రజలకు ఎన్నో చోట్ల అలా వాగ్దానం చేశావు, అది నువ్వు నెరవేర్చావు. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వద్దాం రండి. 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఆగుదాం. ఇద్దరు శిష్యులను పంపిస్తున్నాడు. అయ్యా, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది, గాడిద పిల్ల, వాటిని విప్పి, వాటికి కట్టిన కట్లు విప్పి నా యొద్దకు తీసుకుని రండి. గమనించండి, అవి ఆయన కొరకు, ఆయన వాటి కోసం కాదు. మనము ఆయన కొరకు, మన కోసం ఆయన కాదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మన కోసం కాదు దేవుడు, దేవుని కొరకు మనం. ఆయన కొరకు నిర్మించబడ్డాం, ఆయన కొరకు తయారు చేయబడ్డాం. ఆయన స్వహస్తములతో, తన చేతులతో ఏర్పరచుకున్నాడు ఆయన కోసం. ఇక్కడ ఆయన ఏమన్నాడు? నా కొరకు వాటిని విప్పి తోలుకుని రండి, అవి నాకు కావాలి. ఒకళ్ళు ఎవడైనా మిమ్మల్ని అడిగితే అవి ప్రభువునకు కావలసింది. ఎందుకు విప్పుతున్నారు? ఎవరు మీరు? వాటి యజమానులా, దొంగలా అని ఎవరనంటే అవి ప్రభువునకు కావాలి. ఇప్పుడు మనం చెప్పండి, మనం ఎవరికి కావాలి? చెప్పాలి, ప్రభువునకు కావాలి. బాగా అర్థం అవ్వాలి మీకు ఈరోజు, ఇంకా అర్థం అవ్వాలి. మనము ప్రభువు కోసం, ఆయన మన కోసం ఉపవాసం ఉన్నాడు, మన కోసం కాడి విరగొట్టాడు, మన కోసం బంధకాలు తెంపాడు, మన కోసం కట్లు విప్పాడు. మనము ఆయన కోసం. అంతేగాని నా కోసం ఆయన ఉన్నాడని చెప్పేసి డిమాండ్ చేయండి, నేను చేయకూడదు. ఈరోజు మనుషుల యొక్క ప్రవర్తన అలాగే ఉంది. నా కోసం ఉన్నాడు దేవుడు, నేను అడిగినప్పుడు ఇస్తాడు, నేను అడిగినప్పుడు చేస్తాడు, అంతే. ఎవడి కోసం చేయడు?
ఏమి ఆ వైఖరి? కొంతమంది నేర్పించారు, కొంతమంది దుర్మార్గులు నేర్పించారు. యేసుక్రీస్తుని ఏం చేసేసారంటే చివరికి కోరికలు తీర్చే కల్పవల్లి, అంతే. కోరికలు తీర్చే ఒక వృక్షము, అంతే. నువ్వు మందిరానికి రా, నీ కోరికలు తీరుస్తాడు ఆయన. నువ్వు నా దగ్గరకు రా, నీ కోరికలు తీరిపోతాయి. దేవుణ్ణి వీళ్ళ కోసం తయారు చేసుకున్నారు వీళ్ళు. శాపగ్రస్తులు. ఒకరోజు ఆయన ఎదుట నిలబడి ఏమైపోతారో కూడా తెలియదు. దేవుడు నీ కోసం కాదు, దేవుని కోసం నువ్వు. నీ కోసం ఆయన ఉపవాసం, నీ కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీ కోసమే ఈ లోకంలోకి దిగి వచ్చాడు. అది అర్థం కాల మానవ జాతికి, అది అర్థమయ్యేటట్టు చెప్పలా. మత ప్రచారము మత ప్రచారము మత ప్రచారం ఇదే. నువ్వు చెప్పాల్సింది చెప్పలా. నువ్వు దేవుణ్ణి ఆకాశమంత ఎత్తుగా చూపించలా. ఆయన విడిపించేవాడు, ఆయన కాడిని విరగొట్టేవాడు, తెప్పేవాడయ్యా, ఆయన దేవుడయ్యా, ఆయన నమ్మండి అయ్యా అని మీరు చెప్పలేకపోయారే. బాగా గమనించండి. ఆయన కోసం నేను, ఆయన కోసం మనం. ఆయన ఏం చేసినా ఆయన ఇష్టమే. అప్పగించుకోండి ఆయన చిత్తానికి. నాకు అన్యాయముగా నువ్వేమి చేయవయ్యా, నువ్వు దుర్మార్గుడో కాదు, నువ్వు ద్రోహివి కాదు, మేలే చేస్తాను, చెయ్యి, నీ చిత్తం నా జీవితంలో జరిగించు, నేను నీ వాడను. ఆ తర్వాత నువ్వే నా వాడవు. ముందు నేను నీ వాడిని అవ్వాలా, ముందు నా వైపు నుంచి ఆ ప్రపోజల్ వెళ్ళాలా, ఆ తర్వాత నీవు నా వాడు అవుతావు. కట్లు విప్పి నా యుద్ధకు తీసుకున్నాడు. ఒకవేళ ఎవడైనా అడిగితే అవి ప్రభువునకు కావాలి. నీ కట్లు తింపేది, నీ కాడి విరగొట్టేది, నీ బంధకములు తీసేది ఎందుకో తెలుసా? మీరు ఆయనకు కావాలి. ఇది జవాబు. నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఏమిటి? దేవుడు చెప్పాడు ఈరోజు. అర్థమైందా? ఏమైనా అర్థం కాదు ఏమైనా ఉందా? నేనేమైనా వేదాంతం మాట్లాడానా? నేనేదైనా బయట నుంచి కట్టుకథ తీసుకొచ్చానా? నేనేమైనా బయట నుంచి పెట్టకథ ఏమైనా తీసుకొచ్చానా? లేదు. వాక్యం ఎన్ని రెఫరెన్స్లో చూపించా. మీరు అవసరమైతే ఇంటికి వెళ్ళి చదవండి. ఇంకా ప్రభువా, నీ ప్రజల విషయంలో నీ ఆలోచనలు గంభీరములు, ఆకాశమంతయ్యా, నీ కాడి మోయటానికే వాడి కాడి విరగొట్టావు. ఆ కాడి ఈరోజు నేను మోస్తాను, నీ ఉపవాసమును నేను సార్థకం చేస్తాను అని ఒక్క మాట నువ్వు ఆయనకి జవాబు చెప్తే, ఈరోజు పరలోకంలో నీ తండ్రి తన ఉపవాస దినమున, నీ కోసమే ఉన్న ఉపవాస దినమున సంతోషిస్తాడు. ఆ సంతోషము మీరు ఆయనకు కలుగుజేయుదురుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.